అందరికీ వినిపించాలి, అందరికీ కనిపించాలి, అందరూ ఫీల్ అవ్వాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ సినిమా అవుతుంది అంటోంది సెన్సార్ బోర్డ్. ఎస్, వినలేకపోయినా ఫీల్ అవ్వచ్చుగా, చూడలేకపోయినా ఊహించుకోవచ్చుగా. ఇక మీదట దివ్యాంగులకు కూడా క్లియర్ పిక్చర్. ఎస్, ప్రతి థియేట్రికల్ మూవీలో ఏడీ అండ్ సీసీ కమింగ్ సూన్. అసలేంటి ఏడీ అండ్ సీసీ? దీంతో నష్టాలేంటి, లాభాలేంటి? ఇప్పటికే సినిమా టైటిల్స్, కాంటెంట్ విషయంలో పుట్టెడు కష్టాలు పడుతున్న ప్రొడ్యూసర్స్ సెన్సార్ ఓళ్ళు పెట్టిన ఈ కొత్త కత్తెరపై ఏమంటున్నారు? చిన్న చిన్న వాటికి కూడా అబ్జెక్షన్లు చెప్తూ డజన్ల కొద్దీ కట్లు పెట్టి సినిమా రిలీజుల్ని దెబ్బతీస్తోందని సెన్సార్ బోర్డు మీద ప్రొడ్యూసర్లు గొంతు దాకా కోపంతో ఉన్నారు. ఇవి చాలావన్నట్టు కొత్తగా సినిమాల సర్టిఫికేషన్ విషయంలో సెన్సార్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం పరిశ్రమను అదో రకం సంక్షోభంలోకి నెట్టేస్తోందా? ఏమిటా కొత్త గైడ్ లైన్స్? సినిమా అంటే కేవలం దృశ్యం మాత్రమే కాదు, శబ్దం కూడా. వినికిడి లోపం ఉన్నవారికి డైలాగ్సే కాదు, బ్యాక్గ్రౌండ్ లో శబ్దాలు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. అదే క్లోజ్డ్ క్యాప్షన్స్ ఉద్దేశం. సినిమాలో ఒక డోర్ ఓపెన్ అవుతోన్న సౌండ్ వస్తుంటే స్క్రీన్ మీద కేవలం డైలాగ్ సబ్ టైటిల్స్ మాత్రమే కాకుండా తలుపు తెరుచుకుంటోన్న శబ్దం అని స్పష్టంగా క్యాప్షన్ ఇవ్వాలి. దీంతో వినికిడి లోపం ఉన్న ప్రేక్షకుడు ఆ సీన్ తాలూకు ఫీల్ ను, ఉత్కంఠను పూర్తిగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. ఆడియో డిస్క్రిప్షన్ అనే ప్రత్యేక సదుపాయాన్ని తప్పనిసరి చేసింది సెన్సార్ బోర్డ్. అంటే స్క్రీన్ మీద ఏం జరుగుతుందో వివరించేలా బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ ఓవర్ రన్ అవుతుంది. అయితే థియేటర్ లో ఇలా వాయిస్ ఓవర్ ప్లే అయితే సాధారణ ప్రేక్షకులకు అసౌకర్యం కలగచ్చు. కానీ ఇక్కడే సెన్సార్ బోర్డ్ VIN అంటే విజువల్లీ ఇంపైర్డ్ నేటివ్ అనే అత్యాధునిక టెక్నాలజీని సూచిస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా ఆడియో డిస్క్రిప్షన్ అనేది థియేటర్ లోని మెయిన్ స్పీకర్లలో కాకుండా ప్రత్యేకమైన వైర్లెస్ హెడ్ ఫోన్స్ లో మాత్రమే ప్లే అవుతుంది. ఈ హెడ్ ఫోన్స్ ను థియేటర్ యాజమాన్యాలే ఆ ప్రేక్షకులకు అందించాల్సి ఉంటుంది. దీంతో పక్కనున్న ప్రేక్షకుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెన్సార్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగులకు వరం లాంటిదే కావచ్చు. దర్శక నిర్మాతలకు మాత్రం ఇదొక అగ్ని పరీక్షగా మారబోతోంది. మామూలుగా అయితే సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవగానే సెన్సార్ కు పంపిస్తారు. ఇకపై సినిమా పూర్తయ్యాక ప్రతి సీన్ ని వర్ణించేలా ఒక వాయిస్ ఓవర్ ఇప్పించి దాన్ని పర్ఫెక్ట్ టైమింగ్ తో సింక్ చేసి క్యాప్షన్ ఫైల్స్, ఆడియో డిస్క్రిప్షన్ ట్రాక్స్ సిద్ధం చేసుకున్న తర్వాతే సెన్సార్ బోర్డుకి అప్లై చేయాలి. ఇందులో ఏమాత్రం లోపం ఉన్నా సర్టిఫికేషన్ ప్రాసెస్ ఆలస్యమవుతుంది. ఈ లెక్కన ప్రతి సినిమాకు కనీసం 3 వారాల అదనపు సమయం పడుతుంది. నిర్మాతలకు బడ్జెట్ కూడా పెరుగుతుంది. లాస్ట్ మినిట్ లో హడావుడిగా రిలీజ్ ప్లాన్ చేసుకునే నిర్మాతలకైతే చిక్కులు తప్పవు. రిలీజ్ డేట్లు తారుమారయ్యే ప్రమాదం ఉంది. సమాజంలో అందరితో పాటు దివ్యాంగులు కూడా వినోదాన్ని పొందే సమాన హక్కు ఉందన్న లక్ష్యంతో సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇది. మార్చి 15 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందే అని హుకుం జారీ చేసింది. కంటి చూపు సరిగా లేనివారు, వినికిడి లోపం ఉన్నవారు కూడా ఇకపై తమకు ఇష్టమైన హీరోల సినిమాలను థియేటర్లలో ఏ లోటు లేకుండా ఆస్వాదించగలగడం గొప్ప విషయమే. ఇప్పటికే కొన్ని OTT సంస్థలు తమ కంటెంట్ లో ఈ రకమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. థియేటర్లోకి వచ్చే సినిమాలకు ఇప్పుడు తప్పనిసరైంది. ఇప్పటికే సర్టిఫికేట్ తెచ్చుకునే సినిమాలైతే సేఫ్. ఇకపై సెన్సార్ సర్టిఫికేట్ కోరుకునే సినిమాలకు ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ తప్పదన్నమాట.